ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా. రిసోటో. రిసోటో అంటే మనం రైస్ ఎలా చేసుకుంటామో అదే కనుక మనం ఇటలీలో వెళ్ళి వాళ్ళు రైస్ తోటి రకరకాలుగా చేసుకుంటారు, ముఖ్యంగా చీజ్ తోటి. దాన్ని రిసోటో అంటారు. అదే మన భారతదేశంలోకి వచ్చేస్తే చీజ్ అనగానే మన పన్నీరు రైస్ కలిపి ఎన్నో డిష్లు చేసుకోవచ్చు, కానీ మన షోలో మనం ఎప్పుడు చేసుకోలేదనుకుంటా. కాబట్టి ఈరోజు పన్నీర్ తోటి చక్కటి బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఎంతో సింపుల్గా ఈజీగా. అయితే పన్నీర్ చీజులు ఏంటంటే అవి ఏజ్ చేస్తారనమాట. అంటే పాలు తీసుకొని విరక్కొట్టి ఆ పాలల్లో నుంచి ఆ గడ్డలు తీసేసి దాన్ని కొన్నిసార్లు నెలలు కొన్నిసార్లు సంవత్సరం పొడుగునా దాన్ని చక్కటి కండిషన్ రూమ్లో పెడితే అది చీజ్గా కన్వర్ట్ అవుతుంది. కానీ మనం చేసే చీజ్ అయితే పాలుని విరక్కొట్టి ఒక గుడ్డలో వేసి దాన్ని చుట్టి కొంచెం బరువేస్తే మన పన్నీర్ రెడీ అయిపోతుంది. సో మన పన్నీర్లో ఆ టేస్ట్ అనేది సహజంగా ఉండదు. దాన్ని కొంచెం మసాలా ఎలా పట్టించాలో, దాంతో టేస్ట్ ఎలా రావాలో, అందులో ఒక బిర్యానీ రూపంలో ఎలా వడ్డించుకోవచ్చో చూసేద్దామా మరి. ఈ పన్నీర్ బిర్యానీ ఆ టేస్టీగా ఆ ముక్కలు తింటుంటే సూపర్గా అనిపించే విధంగా చేసుకోవడానికి కొంతమంది కష్టపడుతూ ఉంటారు. పన్నీర్తో పాటు ఇలా క్యాప్సికమ్, ఎర్ర క్యాప్సికము, ఈ గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసేసి సింపుల్గా బిర్యానీ చేసేసుకుందాం. ఇది చేయడానికి ముందు ఈ క్యాప్సికమ్ ముక్కలు చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకున్నాను. ఇదే విధంగా ఈ గ్రీన్ కలర్ క్యాప్సికాన్ని కూడా కట్ చేసేసుకుందాం. అయితే బిర్యానీలు చేసేటప్పుడు ఈ కూరగాయలు అవి మరీ ఎక్కువగా కుక్ అయితే బాగోదు. కాబట్టి పన్నీర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలకి లైట్గా మసాలా కోటింగ్ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. అది చేయడం కోసం ముందుగా కొంచెం అంత మైదా పిండి, దీంట్లో కొంచెం కారం, కొంచెం అంత గరం మసాలా పొడి, కొంచెం అంత ధనియాల పొడి, కావాలంటే జీలకర్ర పొడి అన్నీ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద అన్నీ వేసి దీంట్లో కొంచెం నీళ్లు వేసుకుంటే దీన్ని ఒక లై లాగా, అట్లా అని మరీ ఎక్కువ వేయకూడదు. ఇలా చిక్కటి పేస్ట్ తయారు చేసుకొని దీన్ని చిటికెడంత ఉప్పుతో పాటు వేసేసి దీన్ని చక్కగా తయారు చేసి పన్నీర్ ముక్కలకి పట్టించి మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. తర్వాత దీన్ని మళ్ళీ లాస్ట్లో మన ఈ బిర్యానీలో కలిపేసుకుందాం. ఇలా చేసేసుకొని పెట్టుకుందాం ముక్కలన్నీ ఇలా. సో ముందు ఇటు పక్క స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో మనం కొంచెం నూనె వేసేసుకుందాం. నూనె అంటే ఇక మళ్ళీ తర్వాత ఆ బిర్యానీ చేయడానికి కూడా ఇదే నూనె వాడుకుందాం. నూనె వేడెక్కే లోపల ఈ ముక్కలన్నిటికీ చక్కగా కోటింగ్ చేసి ఈ నూనెలో లైట్గా ఫ్రై చేసి ముక్కలు తీసి పక్కన పెట్టేసుకుందాం. తరువాత మళ్ళీ ఈ బిర్యానీ రెడీ అవుతున్నప్పుడు లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. అలాగే పన్నీర్ ముక్కల్ని లైట్గా వేసేసి మనం ఈ నూనెలో లైట్గా కుక్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా. కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ అన్నిటికీ బోల్డ్ నూనె వేస్ట్ ఎందుకు చేయడం. ఇలా ముక్కల్ని పెద్దగా ఉన్న ఇలా గిన్నెలో వేసేసుకొని చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కలు వీటిని కూడా ఇందులో వేసేసి ఈ మసాలాకి లైట్గా కోటింగ్ చేసి పెట్టుకుందాం. దీన్ని ఎలా మనం దీంట్లో ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. ఇలా పన్నీర్ ముక్కలకి కొంచెం మసాలా పట్టుకుంటే తర్వాత మనం అన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆ నూనెని కిందకి ఇలా అనేసి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి పన్నీర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మన పన్నీరు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. పన్నీర్ ఎప్పుడైనా లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ కూరగాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. మరీ ఎక్కువ కాదు, లైట్గా ఈ నూనెలో ఫ్రై చేసేసుకొని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని మన బిర్యానీ రెడీ అవుతున్నప్పుడు అందులో వేసుకోవాలి. ఎప్పుడు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందో కూడా చూపించేస్తాం. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ పన్నీర్ ముక్కల్ని ఆ నూనెలో నుంచి తీసేసి మనం ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం. చూడండి, ఇలా ముక్కలు ఫ్రై అవుతాయి, కానీ మరీ ఎక్కువ కాదు. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే తర్వాత ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయి. మసాలా పట్టింది, మరి లైట్గా ఫ్రై కూడా అయిపోయింది. మరి క్యాప్సికము దీనివల్ల మనకి మంచి రంగు కూడా వచ్చేసింది. చూడండి, ఇప్పుడు ఇది మన బిర్యానీలో
తర్వాత వేసుకుందాం. ముందు ఎటువంటి మసాలా లేకుండా తీసేసి ఇప్పుడు మనకి బిర్యానీలో కావాల్సిన మన బిర్యానీ ఆకు, జావిత్రి, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ ఇందులో వేసేసుకుందాం షాయి జీరాతో సహా. వేడి నూనెలో వేసి లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మనకు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇప్పుడు మంచి టేస్ట్ మన బిర్యానీకి రావాలి అంటే పుదీనా ఆకు కూడా ఈ నూనెలో వేయించేసుకుందాం. పుదీనా ఆకు ఎప్పుడైతే నూనెలో వేగుతుందో ఆ అన్నంలోకి మంచి సువాసన వచ్చేస్తుంది. అలాగే కొత్తిమీర, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద. అయితే అల్లం వెల్లుల్లి ముద్ద ఎప్పుడైనా ఫ్రెష్ది వాడుకుంటే మన బిర్యానీల్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పెరుగు, కొంచెం పెరుగు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. పెరుగు వేసిన వెంటనే మనకు కావాల్సినంత కొంచెం కారం, మరీ ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే బిర్యానీల కంటే తర్వాత వేసుకునే కూరల్లో ఆ కారం అంతా పర్ఫెక్ట్ ఉండాలి. మరి దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. మీకు కొంచెం కూరలా చక్కగా అన్నానికి అంటే ఒట్టి రైతాతో తర్వాత తినాలనుకుంటే మాత్రం ఇందులో కొంచెం అంత ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. అదే కనుక మనం దీన్ని కూరలతో తినేటప్పుడైతే ఎక్కువ మసాలాలు వేయకూడదు, చాలా లైట్గా చేసుకోవాలి. ఇది ఇటు పక్క రెడీ అవుతుంది. దీంట్లో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి 1 కప్పు బాస్మతి రైస్కి 2 కప్పుల వేడి నీళ్లు పోసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మరి అది ఎలా చేయాలో చూపిస్తాను. 1 నిమిషం పాటు ఇది కుక్ అవని. ఇలా చక్కగా అయిన తర్వాత దీంట్లో రైస్ వేసేసుకుందాం. ఈ నానబెట్టిన బాస్మతి రైస్ మార్కెట్లో మనకి ఎన్నో రకాల బాస్మతి రైస్ దొరుకుతాయి. అయితే బాధ ఏంటంటే స్వచ్ఛమైన బాస్మతి రైస్ మన భారతదేశంలో పండుతుంది, కానీ అది తినడానికి మాత్రం మనకి దొరకట్లేదు. ఎందుకంటే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. ఆ మంచి బాస్మతి రైస్ మనం మార్కెట్లో కొనాలంటే 200 రూపాయలు కిలో రేట్ పలుకుతుంది. సో మరి అందరూ అందుబాటులో లేదు కదా, ఉన్న రైస్లో చక్కగా పుదీనాన్ని వేయించుకొని చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. 1 కప్పుకి 4 కప్పుల నీళ్లు తీసుకొని చక్కగా వేసేసుకున్నాం. అయితే రైస్ వేసాం, దాంట్లో తగినంత ఉప్పు కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఇందులో వేడి వేడి నీళ్లు పోసుకోవాలి, చల్ల నీళ్లు అస్సలే పోయకూడదు, లేకపోతే రైస్ కుక్ అవ్వడంలో ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు దీంట్లో కావలసినంత ఉప్పు కూడా వేసుకుందాం. వేసుకొని ఉడికిన తర్వాత కలపకూడదు కాబట్టి ఇప్పుడే కలిపి దీన్ని ఉప్పు రుచి మనం చెక్ చేసుకుందాం. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోయింది. దీంట్లో కొంచెం అంత నిమ్మరసం, అలాగే బంగారు కలర్లో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కూడా చక్కగా వేసేసుకుందాం. దీనివల్ల మన బిర్యానీకి చక్కటి సువాసన వస్తుంది. దీనికి మూత పెట్టేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఎప్పుడైతే నీళ్ళంతా పీల్చేసుకుంటుందో అప్పుడు మన పన్నీరు, క్యాప్సికం వేసి కూడా కలిపేసుకుందాం. అది ఎలా వస్తుందో చూద్దాం. తేమంతా అయిపోతుంది, చక్కగా పీల్చేసుకుంటుంది అన్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ క్యాప్సికం ముక్కలు, పన్నీర్ ముక్కలు అన్నీ పైన ఇలా వేసేసుకుందాం. కొన్నిసార్లు కూరగాయలు అవి చేసుకున్నప్పుడు కలపాలి, కానీ ఈ దానికి మాత్రం ఏం కలపక్కర్లేదు. కావాలంటే మనం కొంచెం నెయ్యి కూడా దీంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మంట బాగా తగ్గించేసి మరొక 5 నిమిషాల పాటు తక్కువ మంటలో ఈ తేమంతా పీల్చుకొని, అంటే స్టవ్ కట్టేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత మనం ఈ రైస్ని వడ్డించుకుంటే అప్పుడు మనకి పొడి పొడిగా చక్కగా వస్తుంది. చాలా ఎంతో సింపుల్గా మనం చేసేసుకున్నాం. అయితే దీన్ని లైట్గా చివరిలో ఒక్కసారి పైనుంచి కిందికి లైట్గా చేసుకుంటే కొంచెం చల్లారిన తర్వాత ఈ రైస్ని పలుకులు పలుకులుగా వడ్డించేసుకోవచ్చు. దీన్ని ఇలా ఒక 4-5 నిమిషాల తర్వాత వడ్డించుకుందాం. మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ క్యాప్సికం ఈ ముక్కల్ని కూడా మరీ ఎక్కువ కుక్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ వేడిలో కొంచెం అనుకున్న దానికంటే ఎక్కువగానే కుక్ అయిపోయింది. అయితే మన పన్నీర్ ముక్కలు కూడా మీరు చూస్తే
చక్కగా ఒక్కొక్క పీస్ మసాలా పట్టుకొని చక్కగా ఉంటుంది. ఇందులో మనం ఈ క్యాప్సికమ్ ముక్కలు అన్నీ వేసేసుకొని ఎంజాయ్ చేయవచ్చు. వేసిన ఆ ఉల్లిపాయల వల్ల ఒక మంచి రంగు కూడా వచ్చేసింది. తినేద్దామా? పన్నీర్ అనగానే చాలా చాలా ఇష్టం. పన్నీర్ ఉన్నప్పుడు మనం రైతా కూడా చేసేసుకున్నాం. మరి బిర్యానీలో పన్నీర్ లైట్గా ఫ్రై చేసుకుంటే ఈ విధంగా ప్రతి బైట్లో మంచి టేస్ట్ ఉంటుంది. అదే కనుక ఈ విధంగా చేయకపోతే పన్నీరు ఏదో రబ్బర్ ముక్క తింటున్నట్టుగా అనిపిస్తుంది. అందుకనే దానికి మసాలా పట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం చేసుకున్న రైస్ చక్కగా పలుకులు పలుకులుగా పర్ఫెక్ట్గా ఉంది. దీంతో పాటు మనం చేసుకున్న ఈ రైతా తింటే భలేగా ఉంటుంది. అయితే కేవలం నాన్ వెజిటేరియన్ బిర్యానీలే బాగుంటాయి అనుకుంటే మాత్రం మీరు భ్రమలో ఉన్నట్టే. పన్నీరు, బంగాళదుంప ఇలాంటి ఎన్నో రకరకాల బిర్యానీలు చేసుకోవచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో మరి చూస్తారు కదా, ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని చక్కగా ఆస్వాదించండి. పన్నీర్ క్యాప్సికమ్ బిర్యానీ తయారు చేయడానికి ముందుగా ఒక ప్లేట్లో మైదా పిండి, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి చక్కగా కలిపి దాంట్లో పన్నీర్ ముక్కల్ని ముంచి దాన్ని కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా పచ్చగా ఉన్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా చూపించిన విధంగా కట్ చేసి ఈ మిశ్రమాన్ని పట్టించి చూపించిన విధంగా నూనెలో లైట్ గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఇప్పుడు గరం మసాలా, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కారం, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొంచెం సేపు కుక్ చేసి దాంట్లో నానబెట్టిన బాస్మతి రైస్ వేసి 1 కప్పు బాస్మతి రైస్ కి 2 కప్పు నీళ్లు, కొంచెం ఉప్పు, నిమ్మరసం, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి చూపించిన విధంగా రైస్ ని కుక్ చేయాలి. నీళ్లంతా పీల్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీరు, క్యాప్సికమ్ ముక్కలు దానిపై వేసి మరో 2-3 నిమిషాలు అట్టిపెట్టి స్టవ్ కట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత పొడి పొడిగా అయినా మన ఈ వెజిటేరియన్ పన్నీర్ బిర్యానీ వేడివేడిగా వడ్డించుకొని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.